మార్కు సువార్త తీశారు అందరూ 10వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావో దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. చదువు కంటిన్యూస్. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాడు. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలండి. 17వ వచనం నుండి మనం రాసుకుందాం. బైబిల్ స్టడీ కదా, దాదాపు మనం ఎంతవరకు చదివాం? 22 వచనాల వరకు చదువుకున్నాం. ఇంతకుముందు ఈ సందర్భాన్ని మేము విన్నాం అన్న చేతులు ఎత్తండి, సిగ్గుపడకుండా. అమ్మా, చాలా మంది విన్నట్లుగా మీరు చెప్తున్నారు. లోకాసు వార్తలో ఒక అధికారి అని వ్రాయబడి ఉంటది. ఇక్కడికి వచ్చేసరికి బయలుదేరి ఆయన ఒక మార్గం ఉండబోతూ ఉన్నప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి అని చెప్పాడు. కానీ అతని క్యాడర్ ఏంటనేది చెప్పలేదు. కానీ లోకాసు వార్తలు కానీ మార్కుసు వార్తలు కానీ సందర్భం అయితే చెప్పేశాడు. విషయం ఏంటంటే అతడు మిగుల ఆస్తి కలవాడు. అది మాత్రం మిస్ అవద్దు. సరే, ఇప్పుడు ఈ మిగుల ఆస్తి కలిగిన ఈ సంపన్నుడు లేదా ఈ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న అడగడానికి ముందు ఒక పదప్రయోగం చేశాడు. చూడండి, పరిగెత్తుకుంటా బాగానే వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు. ఏం చేశాడు? మోకాళ్ళు ఉన్నాడా? మీరు పాస్టర్ గారు ఎదురు పడితే మోకాళ్ళు ఉంటారా? ఉండదు కదా. అంటే ఈ అధికారి లేదా ఈ ధనవంతుడు మనకంటే బెటర్ గానే కనపడుతున్నాడు కదా భక్తిలో. పూర్తిగా వింటే బాగుంటదిలేండి, కంగారు పడొద్దు. మోకాళ్ళు వేసాడంట. మోకాళ్ళు వేసి ఏమంటున్నాడు? సద్బోధకుడా అన్నాడు. బాగా పాయింట్ నోట్ ఇచ్చేయాలి. ఏ బోధకుడు అంట? యేసు ప్రభు. యేసు ప్రభుని ఏమని గుర్తించాడు? సద్బోధకుడు అంటే మంచి బోధకుడు. పోనీలే, సింపుల్ గా మన భాషలో మంచి సద్బోధకుడు అంటే మంచి బోధకుడు. బాగుంది కదా. మంచి బోధకుడేనా యేసు ప్రభు? కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత ఒక డౌట్ అడిగాడు. పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? సరేనా? పరలోకానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి? అప్పుడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అది కదా చెప్పాలి. అది అడిగిన ప్రశ్న ఏంటి? పాపం వినయంతో తగ్గించుకొని మోకాళ్ళేసి ముందు పొగిడేశాడు. ఏమని పొగిడేశాడు? సద్బోధకుడు నాయనను పొగిడేశాడు. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇది దొంగ తిరుగుడికి సమాధానం ఏంటి? ఏంటి అసలు ఆయన సమాధానం? ఒకసారి మీరు బాగా ఆలోచించండి. ఇది నేను అడిగే ప్రశ్న కాదు. ఒక అన్యుడు ఏమంటున్నాడు? ఈ యేసు ప్రభుని పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగితే ఏంటంటే ఇలాంటి సమాధానం. అప్పుడు ఏమన్నాడు చూడండి, నన్ను సత్పురుషుడని నువ్వెలా చెప్తున్నావు? నీకేం తెలుసు నా గురించి? నన్ను మంచివాడు అని, మంచి పురుషుడని, మంచి బోధకుడని నువ్వేలా చెప్తున్నావు? నీకెలా తెలుసు? ఇంకా కంటిన్యూ చేద్దాం. దేవుడు ఒక్కడే గాని అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? మాట్లాడాలి మీరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి దేవుడి గురించేగా, సందేహం ఏమి లేదు కదా. తండ్రి దేవుడి గురించి అని చెప్తున్నాడు, మాట్లాడండి. ఆయన ఒక్కడే ఎవరంట చెప్పాలి. మళ్ళీ చూడండి, నన్నెందుకు నువ్వు సత్పురుషుడు అంటున్నావు? నేను సత్పురుషుడని నీకు నేను చెప్పానా? పోనీ నీకెలా తెలిసింది? ఎవరు సత్పురుషుడు? దేవుడు ఒక్కడే, ఇంకెవ్వడు సత్పురుషుడు. బాగా వినాలి పాయింట్. ఇక్కడే ఉంది లాజిక్. నేనేం సాగదీను,
నేనే పెద్ద పెద్ద రెఫరెన్స్లు ఏం చెప్పను, జస్ట్ విషయం చెప్పి వదిలేస్తాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయిపోయింది బైబిల్ స్టడీ. అంటే దేవుడు ఒక్కడే ఎవరంటే చెప్పండి, మంచివాడు. దేవుడు ఒక్కడే మంచివాడు. మంచివాడంటే దేవుడు ఒక్కడే. అమ్మ బాగా వినాలి, మంచివాడంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. ఇంకెవరు మంచివాళ్ళు? అంతే, ఇంక సందేహం లేదు. ఒకవేళ ఎవడైనా మంచివాడు అయ్యాడంటే దేవుడి వల్లనే మంచివాడు కావాలి, అంతేనా కదా? దేవుడు ఒక్కడే మంచివాడు. ఒకవేళ ఎవరైనా భూమి మీద మంచివాళ్ళు ఉన్నారంటే ఎవరి వల్ల అయి ఉంటారు వాళ్ళు? అది అలా చదువుకుంటే కిందికి వెళ్దాం. అప్పుడు ఈ విషయం చెప్పి బాగా వినాలి. సరే, నువ్వు అడిగావు కాబట్టి, ముందు నన్ను పొగిడావు కనుక నేను దానికి సమాధానం చెప్పాలి. సత్పురుషుడు దేవుడు ఒక్కడే, నేను సత్పురుషుణ్ణి చెప్పండి కాను అని అన్నయ్య అన్నాడు, నేను అనలేదు. కొంచెం ముందుకెళ్దాం. నరహత్య చేయొద్దు, చెప్పండి. వ్యభిచారం చేయొద్దు, దొంగలింపవద్దు, మోసం చేయొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, ఈ ఆజ్ఞలన్నీ పాటించు అన్నాడట. అప్పుడు అతనేమన్నాడట, అయ్యో నేను నా చిన్నతనం నుండి నేను ఈ ఆజ్ఞలన్నీ, అంటే వీడు మనకంటే బెటర్గా ఉన్నాడు కదా, మనం అమ్మ బాబుని చూడడం కదా, పట్టించుకో అసలు. సో చాలా బెటర్ గా ఉన్నాడు భక్తులు మనకంటే. ఆ వినయము, ఆ విధేయత, ఆ గొప్పతనం అంత బాగుందండి. ఇప్పుడు యేసు అతను చూసి ఇంకా నీకు ఏదేదో తక్కువ ఉందరు అబ్బాయి అన్నాడట. నేనైతే అనుకుంటానండి, వీడికి ఒకటే కొదువ, మనకి చాలా కొదువ. ఇక్కడ కూడా బెటర్ గానే ఉన్నాడు, ఒక్కటే తక్కువ ఉందంట పరలోకం వెళ్ళడానికి. ఆ ఒక్కటేటంట, నీ వెళ్ళి నీకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసి అది బేదలకి ఇచ్చి వచ్చేయమన్నాడట. వచ్చేయమంటే ఏమన్నాడట అన్నాడట. అప్పుడు అతడు ఏం చేశాడంట, నీ వచ్చి నన్ను, అది అండర్లైన్ చేయండి దయచేసి, నీ వచ్చి నన్ను వెంబడించనేది అండర్లైన్ చేయండి, నేను లాస్ట్ లో టచ్ చేస్తాను, బాగుంటదా. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈ సందర్భం అంతా ఎవరు చూస్తున్నారు? పక్కన శిష్యులు లేరంటారా? అన్నారు. ఇదంతా చూసిన వాళ్ళకేం డౌట్ వచ్చింది చూడండి. వెంటనే 22వ వచనం 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూచి, మీరు ఒక్కడే కాదు, మీలో కూడా ఎవరైనా కూడా ఇలాంటి ఆలోచనతో ఉంటే మీరు పరలోకం వెళ్ళడం అనేది కష్టం అని చెబితే, అందుకు శిష్యులు మాట్లాడుతున్నారు. ఏమన్నా చూడండి దయచేసి. మంది ఏమన్నారు? ఆస్తి ఎందో నమ్మకించేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మళ్ళీ చెప్పేశాడు. దుర్లభం అంటే కష్టం, అది జరగని పని. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరుట సులభం. అందుకు జనాలందరూ ఏమన్నారు? జాగ్రత్తగా వినాలి. జనాలన్న మాట చూడండి. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, డబ్బు అంటే ఇష్టపడిన వాడు ఎవడుంటాడండి భూమి మీద? సాధారణంగా ఈ కాలాన్ని బట్టి కూడా మనం మాట్లాడుకున్నాం. డబ్బు ఎవరికి చేదు? మీకు చేదా? మీకు చేదా? మీకు చేదా? ఎవరికి చేదు డబ్బు? కానీ యేసు ప్రభు ఏమన్నాడు? దాని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి వారసుడు కాడు. యాకోబు పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, బోల్డ్ అండ్ రెఫరెన్స్లు ఉన్నాయి. ఇంకా నేను దాని గురించి నేను మాట్లాడడం లేదు. అర్థమవుతుందా? సమస్త కీడునకు మూలం ఇదే. రైట్, విషయం చెప్పేశాడు. ఆ మాటకి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయితే ప్రభా, అయితే ఇంకా రక్షించబడే వాళ్ళు ఎవరుంటారు ప్రభా? అందరికీ డబ్బు పిచ్చే. మరి ఇంకెవరు? మీరేమన్నారు? ఇదిగో ఈ ఆశలు, ఇలాంటి ఆలోచనలు కలిగిన వాడు పరలోకం వెళ్ళడం కష్టమని మీరు అన్నారు. మరి అందరూ అదే ఆలోచనలు కలిగి ఉంటారు కదా, ఆలోచన లేనివాడు ఎవడుంటాడు? కాబట్టి మీరు చెప్పే లెక్కనైతే ఇంకెవడు రక్షించబడతాడు? వినాలి బాగా పాయింట్ మీరు. అందరికీ డబ్బు పిచ్చి ఉంటది. డబ్బు పిచ్చిలో ఉన్న ఎవరు ఉండరు. పైకి ఎందుకు కబుర్లు చెప్పినా కూడా చెప్పాలా? డబ్బులు ఏంది పని జరగదు. ప్రస్తుతానికి భూమి మీద బ్రతకాలంటే ఉండాలి. సరేనా? మరి మీరు డెప్త్కి వెళ్ళకండి.
మరీ డీప్గా మీకు విశ్వాసం లేదా, ఇలాంటి అంత డీప్గా వెళ్ళకండి, జనరల్ గా మాట్లాడుతుందండి నేను. భూమి మీద సాధారణమైన జీవితం సాగించాలంటే ఏముండాలి? ఖచ్చితంగా ఉండాలి కదా. సరే, విషయానికి రండి. అందుకు వాళ్ళు ఏమన్నారంట చెప్పాలి. అయితే ఇంకా భూమి మీద రక్షించబడేవాడు ఒక్కడు కూడా ఉండరు. అందుకు యేసుప్రభు ఏమన్నాడు చూడండి. యేసు వారిని చూసి ఇది మనుషులకు ఇది మనుషులకు అసాధ్యం. బాగా వినాలి పాయింట్. ఇది మనుషులకు అసాధ్యం గాని దేవునికి సమస్తము సాధ్యమే. బాగుంది కదా ఈ మాట. దేవునికి సమస్తము. 2 పాయింట్లు నోటిచ్చాలి. 18 ఏమన్నాడంటే, నన్ను సద్బోధకుడని నీవెలా, నన్ను సత్పురుషుడని నువ్వెలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు గాని మరి ఎవరు సత్పురుషులు కారన్నాడు. అంటే బైబిల్ వ్యతిరేక శక్తులు, బైబిల్ అంటే ఇష్టపడని వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, మీ యేసు ప్రభువే చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే చెప్పాలి సత్పురుషుడే దేవుడు. అది బాగా మీరు రాసుకోవాలన్నమాట. సత్పురుషుడు ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని మీ యేసు ప్రభువే చెప్తున్నాడు కదా. ఇంతగా ఆయన చెప్తుంది ఏ దేవుడు గురించి? ఆయన గురించి అయితే కాదు. దేవుడు ఒక్కడే సత్పురుషుడని థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాడంటే, అయితే అక్కడ మాట్లాడుతున్న మీ యేసు ప్రభు దేవుడు కాదనే కదా. ఒక్కడైనప్పుడు రెండోవాడు కాదు కదా. నీకు అర్థమవుతుంది అనుకుంటాను నా భాష. వాళ్ళ ప్రశ్న ఇది. మీ యేసు ప్రభువే దేవుడు ఒక్కడే సత్పురుషుడు, ఆ సత్పురుషుడైన ఒక్కడే దేవుడైనప్పుడు మరి మీ యేసు ప్రభు దేవుడు కాదు కదా. కాదని ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. దేవుడు ఒక్కడే సత్పురుషుడు అంటున్నావు, నువ్వు నన్ను ఎందుకు సత్పురుషుడు అంటున్నావు? నేను సత్పురుషుడని నీకు చెప్పానా అన్నట్టుగా రాసి ఉంది కదా. అంటే మీ యేసు ప్రభు దేవుడిని కాదు, దేవుడు ఒక్కడే సత్పురుషుడని ఇంకొక ఆయన గురించి పరిచయం చేశాడు కనుక ఆయన ఇండైరెక్ట్ గా నేను దేవుడిని కాదని ఒప్పుకుంటున్నట్టే కదా. మీరు ఎందుకు దేవుడుగా ఆయన్ని ఆరాధిస్తున్నారు? ఒకటి. రెండోది, ఇక్కడ 27వ వచనంలో యేసు వారిని చూచి, యేసు అంటున్నాడు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తం సాధ్యమే అంటున్నాడు. ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ గురించే మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడైతే నాకు సమస్తం సాధ్యమని చెప్పొచ్చు కదా. వినాలి. దేవునికి సమస్తం సాధ్యమే అంటున్నాడంటే ఇంకొక ఆయన గురించే ఇక్కడ కూడా చెబుతా ఉన్నాడు అన్నాడు. ఎలాగైతేనే మీ యేసు ప్రభువే ఎవరో ఒక ఆయన దేవుడు ఉన్నాడని ఆ దేవుడి గురించి పరిచయం చేస్తున్నాడు తప్ప యేసు ప్రభు నేను దేవుడని ఆయన అక్కడ చెప్పుకోలేదు. మరి మీరు ఆయన దేవుడు కాదని ఆయనే ఒప్పుకుంటున్నప్పుడు ఇండైరెక్ట్ గా మీరు ఆయన దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఎందుకు ఆరాధన చేస్తున్నారు? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఏం చెప్తారు? దీనికి సమాధానం చెప్తే అయిపోయినట్టు. ఇంకా ఏమ్మా, కింద నుంచి వస్తాను నేను. ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను, బాగా వినండి. రక్షణ పొందడం అనేది మనిషికి చెప్పండి స్వతహాగా అసాధ్యం. బాగా వినాలి మీరు. ఇంకెలాగైతే ఎవరు రక్షించబడతారండి? ప్రశ్నించారా? వాళ్లే కదా అన్నారు. ఇంకెలాగైతే భూమి మీద అందరూ ఎవడు మంచోడు ఎవడు లేడు. అందరికీ అన్ని రకాల ఆశలు ఉంటాయి. కేవలం డబ్బు ఆశే కాదు, రకరకాల ఆశలు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం. యోహాను మొదటి పత్రిక 2:16. లోకంలో ఉన్నదంతయు ఆశే. కాబట్టి మీరు చెప్పే లెక్కనైతే ఎవడు రక్షించబడ్డు, ఎవడు పరలోకం వెళ్ళడు అని అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అది మనిషికి అసాధ్యం, కానీ రక్షించడం అనేది మనిషిని దేవునికి సాధ్యం. రక్షించడం అనేది మనిషికి అసాధ్యం. అర్థమవుతుందా నా భాష మీకు? సో ఈ పాపములో ఉన్న వ్యక్తిని ఏ ఆశతో ఉన్నా వాడు పాపంతో ఉన్నట్టే. దురాశ సంబంధమైనది, లోకాశ సంబంధమైనది. కాబట్టి పాపములో ఉన్నవాడిని రక్షించడం అనేది మనిషికి అసాధ్యం.
కానీ దేవునికి సమస్తము సాధ్యం. కొంచెం ఈ పాయింట్ ఒక్కటి పట్టుకోండి. లాస్ట్ లో నేను ఆయన నన్నేలా సత్పురుషుడు నువ్వు అంటున్నావు అని అంటే నేను సత్పురుషుని కాదని ఆయన చెప్పుకున్నాడా లేదనేది తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క పాయింట్ నోట్ ఇచ్చేస్తాను. సమస్తము సాధ్యం ఎవరికి చెప్పండి? అదొకటి చెప్పండి నాకు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనిషికి, దేవుడికి సమస్తము సాధ్యం చేయగలిగిన వాడు ఎవడు ఏమవుతాడు చెప్పండి? రైట్. ఇప్పుడు యేసు ప్రభు దేవుడని మీ కళ్ళ ముందే నిరూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. సినిమాకి వెళ్ళాడంట, ఒకడు ఇంటర్వ్యూ వెళ్ళాడట. సరిగ్గా ఒక తన్ను దాన్ని పేక నరికేసి జుట్టు పట్టుకుని వెళ్ళిపోయాడట. ఎవరు? హీరో. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడట. ఎరా ఏం చూసావు అన్నాడంట. పేక నరికేశాడు, హీరోయిజం చూపించేశాడు అన్నాడట. అంటే సినిమా అంతా అంతేనా? అంటే ఒక సంబంధంగా ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ ఒక విషయం కానీ తెలియాలంటే ప్రారంభం నుంచి చివరి వరకు తెలియాల, చూడాల, పరిశీలించాలి. అంతేగాని మధ్యలో ఒక పాయింట్ పెట్టేసుకొని ఇంకా అది ఆడతా కూర్చుంటే అర్థం కాదు. అలాగని అపార్థం చేసుకుంటే అసలే అర్థం కాదు. యేసు ప్రభు ఎక్కడ నేను దేవుని కాదని ఎక్కడ చెప్పుకోలేదు. ఆయన దేవుడు, నేను దేవుణ్ణని ఆయన ఇక్కడే చెప్పుకున్నాడు. ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, మీకు ఇక్కడే చూపిస్తాను చూడండి. దేవునికి సమస్తము అని అన్నాడు యేసు ప్రభు. అంత అన్నాడా? నేను దేవుని కాదన్నాడా? బాగా వినాలి మీరు పాయింట్. నేను దేవుణ్ణి కాదన్నాడా? అయ్యా మేము మనుషులం, వాళ్ళు మాట్లాడిన మాట ఏంటి? మరి ఎలాగైతే మేమంతా అలాగే ఉన్నాము, ఎవరు రక్షించబడతారు అని అంటే ఆయన ఏమన్నాడు? మనుషులుగా నీకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం అన్నాడా? నేను దేవుని కాదన్నాడా? దేవునికి సమస్తం అన్నాడు. ఇప్పుడు ఈయనకి సమస్తము సాధ్యం అయితే ఈయనేమై ఉంటాడు? అది ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఒక్కసారి చూద్దాం. మనుషులు చేయలేనిది చేయగలిగిన వాడే, అంతే, అయిపోయింది. ఇప్పుడు సినిమా ఫస్ట్ నుంచి వద్దాం. ఏ సినిమాలో ఉన్నాం? మార్కు సువార్త అనే సినిమాలో ఉన్నాం. ఇప్పుడు మధ్యలోకి వచ్చాం మనం. 10వ అధ్యాయం ఎక్కడుంది? 16 అధ్యాయాలు ఉంటే ఎక్కడున్నాం మనం? మధ్యలో ఉన్నాం, అటు ఇటు కాకుండా. అంటే యేసు ప్రభు దేవుడు, ఆయనకు సమస్తము సాధ్యము అని రుజువు చేసే రెఫరెన్స్ లో 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఈ మధ్యలో ఏమైనా ఉన్నాయని చూడాలి మనం. అర్థమవుతుంది నా భాష మీకు? ఆయన మాత్రం, మనుషులు ఎవ్వరూ చేయలేంది, ఆయన మాత్రమే చేయగలిగింది, దేవుడు మాత్రమే చేయగలిగింది. యేసు ప్రభు ఎక్కడన్నా చేశాడా అంతకు ముందు? ఒకవేళ చేసుంటే సమస్తము సాధ్యం చేసేవాడు ఏమన్నా అనుకున్నాం మనం? దేవుడు. అలాంటివి ఏమన్నా చేశాడో లేదో మనం చూద్దాం. అందరు రండి, మత్తయి సువార్త అందరు బైబిల్లో పనిచేయాలి. మన్నించండి. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వచనాలు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ మీరు నోటీస్ చేయండి, రాసుకోండి కూడా. మరి అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకును పాత్రుడను కాను. నేనైతే నీళ్ళల్లో మారు మనసు నిమిత్తమే బాప్తిసం ఇచ్చుచున్నాను గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు అని చెప్పింది ఎవరు? బాగా వినాలి పాయింట్. యోహాను కూడా మన వంటి వాడా కాదా? మన వంటి వాడు కదా, రైట్. అయినా కూడా యోహాను గురించి యేసు ప్రభు ఏమన్నాడు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు, రైట్. ఇప్పుడు మనుషు రీతిగా పోలిస్తే మనకంటే యోహాను చాలా బెటర్ కదా, చాలా గొప్పవాడు కదా. ప్రభు కోసం తలకాయ ఇచ్చేసినాడు గొప్పడు ఏమవుతాడండి బాబు? కంచంలో అన్నం పెట్టినట్టే పల్లెలో తలకాయ ఇచ్చేసాడు. నీతి కోసం, నిజాయితీ కోసం, యథార్థత కోసం, పాపాన్ని ఖండించినందుకు, రైట్, గొప్పవాడు. ఆ గొప్పవాడే యేసు ప్రభుని గురించి ఏమంటున్నాడు? శక్తిమంతుడు, నాకంటే, ఒక మాట చెప్తా, మనుషుల కంటే శక్తిమంతుడు. నా వెనక వచ్చేవాడు ఎలాంటి వాడట? అసలు ఎవరి గురించి అంటే పరిచయం చేస్తున్నాడు యోహాను గారు? అది అంటే యేసు ప్రభు అని ఆయన మనుషుల కంటే, చదవాలి దయచేసి, మనుషుల కంటే శక్తివంతుడు, గొప్పవాడు. మనుషుల కంటే గొప్పవాడు అన్నాడు కదా. నాకంటే అంటే ఆయన ఒక మనిషిగా తీసుకోండి,
మనం ఆయనతో కలుపుకుందాం. మనుషుల కంటే గొప్పవాడు చెప్పాలి, మనుషుల కంటే శక్తిమంతుడు అన్నది ఎవరు? సాక్షాత్తు గొప్పవాడైన బాప్తిస్మం ఇచ్చు యోహాను. 11వ వచనం చదువుదాం. మరియు నీవు నా ప్రియుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము. ఈ శబ్దం, ఈ మాట చెప్తుంది ఎవరు? సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. ఏమండి? ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. బాగా వినాలి. ఎవడు ఇష్టం అవుతాడు? మంచోడే ఇష్టం అవుతాడు, చెడ్డోళ్ళు ఇష్టం అవుతారు ఏంటి? అంటే నేను ప్రియమైన వాడు అన్న పదానికి అర్థం చెప్తున్నా. మంచోళ్ళే ఏమవుతారు? మనకి ఇష్టమవుతారు. రైట్. అంటే యేసు మంచివాడు, సద్బోధకుడు అంటే అర్థం ఏంటి? సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? మంచి పురుషుడని. యేసు ప్రభు మంచి పురుషుడని సాక్ష్యం ఇస్తుంది ఎవరు? తండ్రి దేవుడు. వింటున్నారు? ప్రతిదీ రాసుకోండి జాగ్రత్తగా. యేసు ప్రభు మంచి పురుషుడు, మంచి బోధకుడు అని సాక్ష్యం ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే. ఇంకా చూద్దాం దయచేసి 12వ వచనం 13వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యాన్ని తీసుకెళ్లిపోయింది. ఎందుకంటే అపవాది చేత శోధించబడాలి కాబట్టి. బాగా వినండి, మార్కు సువార్త 10 వరకు బాగా బైబిల్ స్టడీ చేయండి. యేసు ప్రభు గురించి మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు శోధించడానికి వెళ్ళినప్పుడు అరణ్యంలో 40 దినాలు మృగములతో నుండిను దేవదూతలు చేంజ్ చేసి అంటానికి. ఏమండి? బైబిల్ చరిత్రలో మీరు ఆలోచించండి. బైబిల్ చరిత్రలో దేవదూతలు చెడ్డోళ్ళకి సేవ చేశాయా, మంచోళ్ళకి సేవ చేశా? యేసు ప్రభు చెడ్డవాడైతే దేవదూతలు వచ్చి సేవ చేస్తాయా? నా ప్రశ్న. ఏమంటే లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, మీకు బాగా తెలిసిన స్టోరీయే. దేవదూతలు వచ్చి ఎవరిని తీసుకెళ్లారు? మంచోడు కాబట్టి, చెడ్డోడు కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభుకి దేవదూతలు వచ్చి పరిచారం చేస్తున్నారంటే మంచోడా చెడ్డోడా? ఏమండి? ఎవరు ఒప్పుకున్నట్టు? దూతలే ఒప్పుకున్నట్టు. తండ్రి అయిన దేవుడు మంచి కుమారుడు అని చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను మనుషుల కంటే గొప్పవాడు, మనుషుల కంటే శక్తిమంతుడని చెప్పాడు. ఇక్కడ దేవదూతలు మంచోడు కాబట్టి ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్దాం. అస్సలు మీరు ఈ కాంటెక్స్ట్ అస్సలు మిస్ అవ్వరు. ఒక ఆర్డర్ లో వెళ్ళిపోతున్నాం ట్రాక్ మీద. ముందుకెళ్దాం. చూడండి 16వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రియా వాళ్ళు సముద్రంలో వాళ్ళు వేసుకుంటున్నారట. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను అని చెప్పాడట. వెంటనే బాగా వినాలి మీరు. వారు తమ వలలను విడిచి, మీ మనసులు అస్సలు అటు ఇటు వెళ్ళదు, బాగా వాక్యం మీద కేంద్రీకరించండి. ఆ వలలను విడిచి ఎంతవరకు చదివారు? సరే 17 వరకు చదివారు కదా. విడిచిపెట్టేశారంట. సమస్తాన్ని ఏం చేశారట? దోణులు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, సమస్తాన్ని పిలువగానే ఏం చేశారు? వెంబడించారు. ఏమండి? ఇక్కడ స్థానిక పాస్టర్ గారు ఉన్నారు కదా, అయ్యగారు తమ పేరు యోహాన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నన్ను మీరు ఎప్పుడన్నా చూసారా? లేదు. బాగానండి అన్న, మన ఇద్దరం ఓపెన్ గా మాట్లాడుకుందాం. మనసులో మాట చెప్పాను. నేను ఎవరో ఆయనకి తెలీదు. నేను ఇలాగే కారు వేసుకొచ్చాను. అన్న రా, నీకెందుకు, నిన్ను ₹1,00,00,000 ధనవంతుడిగా చేస్తాడు కారు కన్నా, నాకు ఎక్కుతాడు ఆయన. అన్న నిజం చెప్పండి అన్న, ఎక్కుతారు మీరు? నేను ఎవరో తెలియదు మీకు, కారు వేసుకొచ్చాను. రండి కారు ఎక్కండి, మిమ్మల్ని ₹1,00,00,000 ధనవంతుని చేస్తానంటే ఎక్కుతారు మీరు? నమ్మి ఎక్కుతారు మీరు? నేను ఎవరో మీకు తెలియదు. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు ఎంత మంచివాడు కాబట్టి, మంచివాడు కాకపోతే వాళ్ళను వాళ్ళు పరిత్యజించుకున్నారు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారంటే ఒకసారి బాగా ఆలోచించండి. మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాననే మాట ఒక మాట కదండి. రండి అని అంటే జాలర్లుగా చేస్తాడో చెప్పండి, బెకార్లు చేస్తాడు ఎవడు తెలుసు? మనం అయితే ఎలాగ ఆలోచిస్తాం? అతని మంచితనం ఎంతగా తెలిసి ఉండకపోతే, ఆయన ఎంత మంచివాడు కాకపోతే
తమ్మును తాము సబ్మిట్ చేసుకున్నారో తమ సమస్తాన్ని విడిచిపెట్టేశారు. అంటే ఇక్కడ ఆయన మంచివాడని ఎవరు ఒప్పుకుంటున్నారు? శిష్యులు ఒప్పుకుంటున్నారు. అర్థమవుతుంది మీకు? రైట్. ఇంకా ముందుకెళ్దాం చూడండి దయచేసి. 24వ వచనం. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే 24వ వచనంలో మరి అపవిత్రాత్మ కపెర్నహూములో నుండి అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడండి. ఏమండి, ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు 23వ వచనం మనం చదువుతుంటే ఆ అపవిత్రాత్మని వాళ్ళ నుంచి ఎల్లగొట్టాడంట యేసు ప్రభు. ఎల్లగొట్టాడా? అయితే ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు ఏమంటున్నాడో ఒకసారి 24వ వచనం చదువుదామండి. నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మును నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు. బాగా వినాలి, నేను దీన్ని విడగొడుతున్నాను చూడండి. ఈ సాక్ష్యం ఇస్తుంది ఎవరు? దెయ్యం. మనలో మనమాట దెయ్యం సాతాను అనుకున్న కొంచెం. సాతాను ఏమని సాక్ష్యం ఇస్తుంది? నజరేయుడైన యేసు అనే మానవ రూపంలో ఉన్న ఈయన ఈ మనుషులకి ఎవరికి తెలియకపోవచ్చు కానీ సాతానైన నాకు బాగా తెలుసు అని సాక్ష్యం ఇస్తుంది. ఏమని? అలా చదువుకండమ్మా బైబిల్. నీవు దేవుడువు, నీవు పరిశుద్ధుడవు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. సాతాను ఏమని సాక్ష్యం ఇస్తుంది చెప్పండి? నీవు దేవుడువు, నీవు పరిశుద్ధుడవు. ఎవరు చెప్పాలి ఆయన దేవుడని? ఏమండి, ఇంకెంతకంటే ఏం చెప్తాం చెప్పండి? దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి ఆయన దేవుడని, కానీ దేవుని రూపంలో ఉన్న మనుషులు మాత్రం ఆయన దేవునిగా అంగీకరించలేకపోతున్నారు. చదువుదాం కొంచెం, మనం అలాగ ముందుకెళ్దాం. దెయ్యాలు ఒప్పుకుని ఏమని? నీవు దేవుని పరిశుద్ధుడు. దేవుడు అయితేనే పరిశుద్ధుడు ఉంటావు, పరిశుద్ధుడే దేవుడు అవుతాడు. నువ్వు దేవుడివి, నువ్వు పరిశుద్ధుడు. ముందుకెళ్దాం దయచేసి. 3:11 కూడా ఇదే మాట ఉంటది. ఒకసారి అక్కడికి వద్దాం, మళ్ళీ వద్దాం వెనక్కి. 3:11 చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం చూడండి దయచేసి. 3:11. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పి, అంటే దేవుని కుమారుడు అంటే దేవుడా కాదా? అంతేనా? మీకు ఏమైనా వివరణ చెప్పాలి? మీకు అందరూ బాగా తెలుసు కదా. కోడిపిల్ల ఏమవుద్ది? మేకపిల్ల అవుద్ది. కోడిపిల్ల ఏమవుద్దండి? కోడే అవుద్ది. ఇప్పుడు పిల్లలాగా ఉండదుగా. కుక్క పిల్ల ఏమవుద్ది? కుక్క అవుద్ది, అంతే కదా. దేవుని బిడ్డ ఏమవుతాడు? మరి దేవుని కుమారుడు అంటే చెప్పండి. కోడి కుమార్తె అంటే అది కుమార్తెగానే ఉంటుందా? కూడా కదా, కూడే కదా. దేవుని కుమారుడు అంటే దేవుడే కదా అని ఎవరు ఒప్పుకున్నారు? దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి. రండి, మనుషులు ఒప్పుకుంటేనే, లేకపోతే రండి చూద్దాం. వెనక్కి వద్దాం మళ్ళీ. రైట్, విషయానికి వద్దాం. 31వ వచనం. సీమోను అత్తకు జ్వరం వచ్చిందంట. సీమోను అత్తకి ఏమొచ్చిందంట? బాగా వినండి, చదవండి అమ్మ. ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరము ఆమెను వదిలిన గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. సాయంకాలం ప్రొద్దుగుంకిన. చాలండి. సీమోను అత్తకు జ్వరం వచ్చిందండి. ఏమండి, ఆ జ్వరాన్ని ఏం చేశాడంట ఆయన? చెప్పండి, బాగా వినాలి. ఏం చేశాడంట? చెయ్యి పట్టి. ఏం ఇంజక్షన్ వేయలేదా? పారాసిటమాల్ టాబ్లెట్ వేయలేదా? డోలో 650 వేయలేదా? అదేంటండి? మాట్లాడండి దయచేసి. అంటే మనుషులుగా మనం మందు ఎత్తే కానీ తగ్గదు. బాగా నోటీస్ చేయాలి పాయింట్ మీరు ఇక్కడ. మనుషులుగా డాక్టర్లు ఎంత ఎంబీబీఎస్ చేసినా, ఏమండి, ఎంత చదువు ఎండి లేనప్పటికీ కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా జ్వరం వస్తే ఏమండి, హాంపట్ పోయింది పో అని డాక్టర్ని ఎవరన్నా చూపిస్తారు మీరు? మాట్లాడండి. అది దేవునికే
సాధ్యం. ఇప్పుడు యేసు ప్రభు బెల్లేశాడా, ముట్టాడా? అది ఎవరికి సాధ్యం మీరు చెప్పండి. ఇక్కడ నుంచి మీకు బాగా అర్థం కావాలి. ముడితే జ్వరం పోయేది ఏంటండి బాబు, అది మనిషికైతే అసాధ్యం. ముట్టితో పోయిందంటే అది ఎవరికి సాధ్యం? మళ్ళీ అపోస్తుల దగ్గరికి వెళ్ళకండి, తాట తీసేస్తాను. ఎందుకంటే అపోస్తులు ముట్టినా పోయిందంటే అది వాళ్ళ శక్తి కాదు. అది మిస్ అవ్వద్దు. వాళ్ళు మనుషులు కదండి, వాళ్ళు చేశారు కదండి అని అనకండి. వాళ్ళు చేయలే. వాళ్ళు చేసినా కూడా ఏ నామంలో చేశారు? ఇదే శక్తి కలిగిన నామంలో. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు ముందేమని? శక్తిమంతుడు, గొప్పవాడు, నా వెనక వచ్చేవాడు మానవుల కంటే శక్తిమంతుడు, మానవ అతీతమైన శక్తి ఆయన, మనుషులందరికంటే గొప్పవాడు, నా వెనక వచ్చేవాడు. ఆ శక్తితో చేశారు తప్ప వాళ్ళ సొంత శక్తితో అయితే ఏమి జరగవు. అర్థమవుతుందా? కాబట్టి ముట్టితే జ్వరం పోయింది అని అంటే అది దేవునికే సాధ్యం, మరి మనుషులకైతే బెల్లేసినా జ్వరం తగ్గుద్దనే నమ్మకం లేదు. అర్థమవుతుంది మీకు? అందుకనే మనం వెంటనే రక్తం ఇచ్చేసి అసలు ఇది వైరల్ ఫీవరా, డెంగ్యూ ఫీవరా, మలేరియా ఫీవరా, ఆ ఫీవర్, ఈ ఫీవరా కదా ఎన్ని తెలుసుకునేసరికి ఉన్న ఆస్తిలో సగం బాధ్యత మిషన్లు తినేస్తాయి, డబ్బులు ఆ సగం బిల్లలు తినేస్తాయి, ఆ సగం డాక్టర్ తినేస్తాడు. ఈలోపు జబ్బు తగ్గొచ్చు, మనమే పోవచ్చు. కానీ ముట్టుకుంటే పోవడం అంటే అది చిన్న విషయం కాదు, అది దేవునికే సాధ్యం. ఆయన దేవుడా కాదనేది మీరు డిసైడ్ చేస్తూ రావాలి. కొనసాగుదాం, కొంచెం ముందుకు వెళ్దాం. సూపర్. 32వ వచనం నుంచి చదువుదాం. సాయంకాలం ప్రొద్దుగుంకిందంట. బాగా నోటించండి. సకల గట్టిగా చెప్పండి అబ్బా. సకల రోగులు అంటే ఇంకా ఇది ఉందా అది ఉంది అంటానికి లేదు. అన్ని జబ్బులు ఉన్న వాళ్ళు వచ్చారట. వింటున్నారా? అందరూ వచ్చారా? భయంకరమైన రోగాలు చదవండి. నానా విధమైన రోగముల చేత పీడింపబడిన అనుందా దండలించండి. పీడింపబడుతున్నా కాదు, ఆల్రెడీ వాళ్ళన్నీ ట్రై చేశారు. అందరు డాక్టర్లు ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి ఏమండి అందరి దగ్గరికి ఆ తూతు మంత్రాలన్నీ చేశారు. చివరాఖరికి ఎక్కడికి వచ్చి పడ్డారు? ఎందుకు పడ్డారు? మనుషుల వల్ల, ఎవడి వల్ల చెప్పండి అమ్మా. అది పడతలేదు కాబట్టి అందరూ వచ్చారు. అప్పుడు సీనా, ఇదిగో నీకు సెగ్గర్లు ఉన్నాయి, అది నా వల్ల కాదు. ప్రసన్న, నీకున్న సమస్య నా వల్ల కాదు. దానికి ఇంకొక ముక్కు డాక్టర్ ఉంటాడు, ఆ కృపారావు శివ డాక్టర్ వేరే ఉంటాడు, అది నా వల్ల కాదు. ఇలాంటి ఏం చెప్పలేనా? ఏది ఏ టైప్ రాగమైనా అది మనుషుడు ఎవడు నయం చేయలేకపోయిందైనా ఆయన దగ్గరికి వస్తే చదవాలి. దయచేసి ఏం జరుగుతుందో. అనేకులను స్వస్థపరిచి వెళ్ళగొట్టెను. అవి తన్ను ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడలేదు. ఏమండి బాగా వినండి. వచ్చిన వాళ్ళందరినీ బాగు చేశాడా? అందరినీ చేశాడు. మళ్ళీ మనమాట డాక్టర్ దగ్గరికి వెళ్దామండి. నిజంగా ఏ హాస్పిటల్కి రిమార్క్ లేకుండా ఉంటుందో. ఇందాకనే నేను అమ్మోళ్ళు మేము మాట్లాడుకున్నాం కారులో, జస్ట్ కారులో మన వెసిలి గురించే మాట్లాడుకున్నాం. చక్కటి బిడ్డనిచ్చాడు మా పాపని. ఫస్ట్ బాబు కాలం చేశాడు. పాపం డాక్టర్ అమ్మ మంచి పేరున్నావిడ, రత్న హాస్పిటల్ అంటే మంచి పేరున్నావిడే. కానీ దురదృష్టవశాత్తు అది మరి ఎందుకు అలా జరిగిందో, సిజరింగ్ చేసేటప్పుడు కొంచెం బిడ్డకి డ్యామేజ్ అయింది, బిడ్డ కాలం చేశాడమ్మా. అంటే ఎంత పెద్ద డాక్టర్ అయినా ఏదో ఒక చెప్పండి రిమార్క్ ఉంటుంది. ఎక్కడో చోట ఫెయిల్ అవుతూనే ఉంటారు. అర్థమవుతుంది మీకు? కానీ యేసు దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ కూడా నాకు నయం కాదు అంటానికి లేదు. అంటే డాక్టర్లకి చెప్పండి అసాధ్యము, ఇది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. ఆయన దగ్గరకు వచ్చిన వాడు ఎవడు కూడా నాకు నయం కాలేదు అంటానికి వీలు లేదు. అది ఎలాంటి రోగమైనా సరే. నేను ఆ మిషన్కి అప్పగెత్తాను, ఈ మిషన్కి అప్పగెత్తాను, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇవన్నీ ఏముండవు. అర్థమవుతుంది మీకు? ఆయన ముట్టితే చాలు దయ్యాలు కూడా
మనం ఏం చేస్తాం? దెయ్యాలు వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? దెయ్యం కంటే దరిద్రం కలుగుతాం మనం. దెయ్యం పెట్టినాడేమో కానీ దెయ్యాన్ని వెళ్ళగొట్టేవాడు చాలా ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు, నిజమండి. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? అసలు దెయ్యాన్ని మోరెత్తనివ్వట్లేదంట. మనం ఏం చేస్తాం? చెప్పా లేకపోతే చెప్పు తీసుకొని కొడతా అంటాం మనం. ఏంటి దాంతో మాట్లాడించడానికి మనకు సరదా. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అస్సలు మాట్లాడడానికి వీలు. అది ఆయన కెపాసిటీ. అది మనిషికి అసాధ్యం అండి, అది కేవలం దేవునికే సాధ్యం. కొనసాగండి దయచేసి, అలా ముందుకు మనం వెళదాం దయచేసి. ఏమండి 40 వచనం నుండి చదువుతాం. 40 వచనం. కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చాడండి. బాగా వినాలి, అసలు మెడిసిన్ లేని జబ్బు ఇది. ఏం జబ్బు ఇది చెప్పండి? చదువుదామండి దయచేసి. నేను కాలు ఇలా పెట్టుకున్నానని నా మీద మళ్ళీ ఏంటంటే బైబిల్ పెట్టుకోవడానికి. చదువమ్మా. కుష్ఠరోగి వచ్చాడంట. ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి. చాలండి. ఏమన్నా ఆకుపసరు వేసాడా? ఆయింట్మెంట్ రాశాడా? ఏమ్మా నిజం చెప్పండి, ఎంత పెద్ద డాక్టర్, ఎంత గొప్ప డాక్టర్, ఎలాంటి వైద్యుడు, ఎలాంటి మ్యాజిక్లు చేసేవాడైనా సరే ముట్టగానే కుష్ఠరోగం పోద్ది. అది మనిషికి సాధ్యమేనా? మాట్లాడండి. రైట్. ముడితే కుష్ఠరోగమే పోయిందంటే ఆయన ఎవరై ఉంటారంటారు? మనిషి కాదు చెప్పాలి, ఆయన అసాధ్యుడై ఉంటాడు. అంతే కదా. ఇది మనిషికి అయితే ఏమని చదువుకున్నాం మనం? దేవునికి ఏంటంటే సమస్తం టచ్ చేసాడు, ఏమైపోయింది? ఇప్పుడు అది మొదలెట్టారు, టచ్ 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 కదా. స్వస్థత ఉంది సుమా, నేను ఎవరిని హేళన చేయట్లేదు. స్వస్థత ఉంది, నీ విశ్వాసమే. అది నీకు దేవునికి మధ్య ఉన్న బంధం. కాబట్టి స్వస్థత లేదని నేను అన్నాం, స్వస్థత ఉంది. స్వస్థపరిచి దేవుడు ఉన్నాడు, స్వస్థత ఎప్పటికీ ఉంటది. కానీ ఇది మాత్రం మనిషికి అసాధ్యం. కుష్ఠ రోగం అనేది పోదండి, చచ్చిపోయేంత వరకు తింటానే ఉంటుందండి. ఇది మంచి పనే కాదా చెప్పండి? మంచి. పోనీ అలాగనే ఏమన్నా రుసుముసు చేశాడా? ఫీజులు కానీ మంచివాడు కాదండి, మీరే చెప్పండి. ఏం డబ్బులు తీసుకున్నాడండి పాపం? మంచివాడు కదండి, ఏం ఆశించిన వాడు కదండి. ముందుకెళ్దామండి, కొంచెం 2వ అధ్యాయానికి వద్దామండి. 4వ వచనం నుండి. చాలా మంది కూడి ఉన్నందున, అంటే అక్కడికి ఒక పక్షవాయువు గలవాడిని 4 మోసుకొచ్చారట. పక్షవాయువు గలవాడు అంటే ఏంటి చెప్పండి? చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. పెరాలసిస్ అంటే బహుశా 2కి ఒకేసారి వచ్చిందేమో తెలియదు, కానీ 4 మోసుకొచ్చారట. సరేనా? మోసుకొచ్చారంటే ఎక్కడ ట్రై చేయకుండా నేరుగా తీసుకొచ్చారేంటి? అన్నీ అయిపోయినాయి కదా, అందరు డాక్టర్లు కలిసారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. చాలా మంది కూడి ఉన్నందున, చాలా మంది ఎందుకు వచ్చారు? ఆయన ఒక్కనే కదా తీసుకురావాలి. వీడు బాబు లాంటి రోగులు ఉన్నారు అక్కడ, అర్థమవుతుంది మీకు? ఈడికి లాంటి వాళ్ళు డాక్టర్లు అందరూ సంప్రదించి ఎక్కడ అవ్వక కుప్పలు వచ్చి పడున్నారు ఆయన దగ్గర. ఎందుకంటే ఏ ఫీజు లేదు, ఏ మందు లేదు, అంతే కదా. ఇది బాగుంది కదా ట్రీట్మెంట్. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైంది ఈయన మాత్రమే చేయగలుగుతున్నాడు, ఈయన ఎవరో గొప్ప అసాధ్యుడు అని చెప్పే కుప్పలో ఉన్నారంట. వాళ్ళందరూ తప్పించుకొని ఆయన దగ్గరికి రావడానికి ఆ పక్షవాయు గలవాడిని తీసుకొని ఎంత అంటలు పడ్డారు చూడండి. ఎలాగైతే నేను ఇంటి పైకప్పు పీకేశారట, ఆయన దగ్గరికి వెళ్ళాక ఏం చేశారట? ఆ పైకప్పు అది పీకేశారంట. ఏమండి దాన్ని అక్కడ రంధ్రం చేసి ఆ రంధ్రం నుంచి కిందికి దించేశారట. మంచం ఏం చేశారట చెప్పండి? అలా జాయిగా దించారట. చూసారా? చూసి ఏం చేశాడట? కుమారుడా, ఈ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. పాయింట్కి రండి. చూడు, ఇది వచ్చింది రోగానికా పాపం పోగొట్టుకోవడానికా?
మరి యేసుప్రభు ఏమంటున్నాడు? థ్యాంక్ యూ అన్న. క్షమింపబడి ఉన్నవి. ఆడు పాపాలు తీసేసుకోవడానికి వచ్చాడా, రోగం తీసేసుకోవడానికి వచ్చాడా? అమ్మా మాట్లాడండి అమ్మా. మరి పాపం పోయింది పో అంటాడేటి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం, వీడికి పక్షవాతం వచ్చిందంటే ఈ పాపిష్టి పని ఏదో అంటే. పాపిష్టుడు ఎవడక్కడ? పక్షవాతం వచ్చి అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? నేను చాలా మంచి వాళ్ళం, నేను చాలా నీతిమంతులం. ఇప్పుడు ఈయన అడ్డం పెట్టి అప్పుడప్పుడు మన ఇళ్లలో కూడా అక్కడక్కడ ఉంటారు అనమాట. పక్కింటి ఆవిడ మీద ఏదన్నా మనకు కొరగాని పోయేలాగా ఉన్నాం అనుకోండి, చూసావా ఈ కోడికి ఈ బుద్ధి లేని దానికి ఇన్నిసార్లు చెప్పిన మా పంపలోకి వస్తుంది. ఏమర్థమైంది మీకు? కోడికి బుద్ధి లేదు. కోడికి బుద్ధి లేదా? కోడికి బుద్ధి ఉంటుందా ఉండదా? అసలు దానికి బుద్ధి ఉందో లేనట్టు ఎలా తెలుస్తుందండి? నిజం చెప్పండి. ఎప్పుడన్నా కోడి నవ్వంగా చూసారా మీరు? మాట్లాడండి. అది ఎటకారించడం ఎప్పుడన్నా చూసారా? ఎక్కిరించింది అది? ఎప్పుడైనా మిమ్మల్ని ఎక్కిరించిందా? కోడి నవ్వదు. అలాగే అది ఆడవడం కూడా మనకు అర్థం కాదు కదా. మరి అలాంటి దానికి బుద్ధి ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? కోడి తిడుతుంది ఇవిడ. అసలు ఏమండి నేను అంటానండి, అలాగ అడ్డం పెట్టి ఒకటి సొరకంటించాలంటే అది యేసుబాబు తర్వాతే. నిజమండి. అక్కడ వాస్తవానికి మేము పాపులమే కాదు, ఎదవిడేదో పాపం చేశాడు అందుకే కాలు చేయబడిపోయింది అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, పరిచయులు, శాస్త్రంలో. వీళ్ళకి తగులుకోవాలి మరి. అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడాలంటే మళ్ళీ లోకసువార్త 12:16 నుంచి చదవాలి. వాళ్ళు తమకు తామే ఏమనుకుంటారంట? మేమే నీతిమంతులం, ఎవ్వడు నీతిమంతులు లేడు భూమి మీద. అర్థమవుతుంది మీకు? పరలోకం మాకే, దేవుడు మాకే ఇస్తాడు పరలోకం. ఆ ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చెప్తున్నాడు తెలుసా? చదవండి అమ్మా. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉన్నారు. వాళ్ళే ఎవరాళ్ళు? అంటే ఎవరు వాళ్ళు? నీతిమంతులం, మాలో ఏ పాపం లేదు, వీడేదో పాపం చేశాడు అందుకే వీడికి రోగం వచ్చింది అన్న ఫీలింగ్ లో ఉన్న వాళ్ళే. అప్పుడు కొందరు అంటున్నారు, ఈడేంటి ఎలా చెప్తున్నాడు? ఎవరిని? యేసు ప్రభుని. ఏంటట? వీడికి కాలు చేయబడిపోయింది, ఆ 2 బాగు చేసి పంపాలి కానీ వీడేంటి ఎదవ టీటీలు ఆడుతున్నాడేంటి? అసలు పాపాలు క్షమించే అధికారం ఎవరిది? దేవుడు ఒక్కడిదే. ఏంటి పాపాలు క్షమించేసే పో అంటాడండి అని అంటుంది ఎవరు? పరిచయులు. రైట్. ఇప్పుడు మళ్ళా అక్కడికి వచ్చేసరికి ఆయన వారి హృదయాలోచనలు ఎరిగిన పాయింట్ ఉంటుంది చూడండి. ఎందుకు వచ్చేసరికి ఆయన అంటాడు, ఓ అబ్బాయి మీరెందుకురా భుజాలు తడుపుకుంటున్నారు, మీరెందుకు నీళ్ళు వేసుకుంటున్నారు? అసలు ఏది సులభం చెప్పండి? రోగం తగ్గించడం సులభమా, పాపాలు క్షమించబడ్డం సులభమా అని అడిగి. ఏమండి? రోగం మామూలుగా మాట్లాడుతున్నాను, మళ్ళీ లోక సంబంధంగానే మాట్లాడుతాను. జ్వరం డాక్టర్ తీసేయగలడు, నేను తీసేయగలను. నేను టచ్ చేస్తాను, ఆయన బెళ్ళేస్తాడు. ఎలాగైతే నేను జ్వరం తగ్గిపోను. అది మీరు చేయగలిగారు, నేను చేయగలిగాను. ట్రీట్మెంట్ వేరే ఉండొచ్చు, కానీ పాపాలు క్షమించడం అనేది డాక్టర్కైనా మనిషికైనా సాధ్యమా అని అడిగాడు. సాధ్యమా? కాదు. మరి అది ఎవరు తీసేయగలరు? రైట్. అంటే ఇక్కడ యేసు ప్రభు ఎవరు మీకు అర్థమవుతుందా? అయిందా? మళ్ళీ చూడండి. దయచేసి మార్కు సువార్త. నా పేపర్లన్నీ గాలికి తిరిగిపోయినాయి, మళ్ళీ తీసుకున్న దాకా మీరు అలా చూస్తూ ఉండాలి. రండి. ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం. ఇతడు ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే తప్ప, 7వ వచనం, పాపాలు క్షమించే శక్తి ఎవరికి లేదు. అంటే ఇప్పుడు ఈయన పాపాలు క్షమించబడ్డాయని అంటున్నాడంటే ఎవరు చెప్పండి? అని ఎవరు ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్ గా? శాస్త్రులు. అది మ్యాటరు. యేసుప్రభు అక్కడ నన్ను సత్పురుషుడా, సద్బోధకుడా, నన్ను ఎందుకు నువ్వు చెప్తున్నావు అన్నాడంటే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని అన్నాడంటే నేను కాదని చెప్పుకున్నాడా? నేను కాదని చెప్పుకోలేదు ఆయన.
లాస్ట్ కి బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఆయన దేవుడా కాదు, ఇక్కడే చెప్పాలి మీరు. పాపాలు క్షమించే శక్తి ఎవరికి ఉంటదట? మరి ఈయన క్షమించేసిన పో అన్నాడంటే చివరాఖరికి నేను చెప్తున్నా జాగ్రత్తగానండి, వాడు రోగము పోయింది, వాడి పాపము పోయింది, పరుపెత్తుకొని పరిగెత్తాడు. అదేదో ఆయన అన్నాడు కాబట్టి దేవుడు అవ్వలేదు, అన్నదానికి రుజువు చూపించాడో లేదో చెప్పండి. చదవండి ఆ మాట దయచేసి. ఆ పక్షవాయుతో చెప్పాడంటే ఏమని చెప్పాడట? మీ హృదయాలు ఎలాంటి తింగర ఆలోచనలు ఎందుకు ఆలోచించుకుంటారు? నేను దేవుణ్ణే, ఆ శక్తి నాకుంది. ఆ పక్షవాయు గలవానితో చెప్పాల్సిందంత చెప్పాడు, క్షమించబడ్డాయని చెప్పేశాడు. చివరాఖరికి ఏం చేశాడు చూడండి దయచేసి. 11 వచనం. పక్షవాయువు గలవాన్ని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పాడంట. తక్షణమే అన్నాడా? 7 రోజుల తర్వాత, 40 రోజుల తర్వాత అన్నాడా? రావచ్చు అనొచ్చు కదా, ఒక 7 వారాలు రండి అనొచ్చు కదా. 7 వారాలు మాట్లాడేటండి, 7 వారాలు రారా బాబు నీకు ఎందుకు అన్నాడా? లేదు, అల్లా. మరి ఏమన్నాడు? తక్షణమే పోయిందంటే తక్షణమే వాడు లేచి వారందరి ఎదుట పరుపెత్తుకొని. వారందరి ఎదుట నడిచి అది అందరికి తెలియాలి కదా. వారు ఏమండి, యేసు ప్రభు దేవుడు కాకపోతే ఆయన వెంట అంతమంది ఎందుకు వెంబడిస్తారు? ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మీరు. ఏమన్నా కట్టుకథలా పెట్టకథలా? కరుడు గట్టిన ఏమండి ప్రపంచాన్ని పరిపాలించిన రోమా ప్రభుత్వ కాలంలో ఒక వ్యక్తి దేవుడు అని నిరూపించుకోవాలంటే ఎంత కష్టమైన పరిస్థితి ఆలోచించండి మీరు. ప్రపంచాన్ని ఉక్కుపాదంతో అణచివేసినటువంటి హిట్లర్ కంటే భయంకరమైన ప్రభుత్వం ఒకనాటి రోమా ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లోనే యేసు ప్రభు అంటే ఎంతమంది తిరిగారంటే ఆయనలో ఏ మంచి లేకుండా, ఏ శక్తి లేకుండా ఆయన వెంబడిస్తారో ఆలోచించండి. ఏమండి, ఇప్పట్లాగా మనకంటే తింగరోళ్ళు కాదండి వాళ్ళు. యుద్ధులు మహా తెలివైన వాళ్ళండి. మనం అక్కడ దేవుడు కలిసిందనగానే అక్కడికి పరిగెడతాం, ఇక్కడ వెలిసిందనగానే ఇక్కడ పరిగెడతాం, మన ఇష్టం. కానీ వాళ్ళు అలా కాదు, పరిశీలన చేస్తారు వాళ్ళు. యూదులంటేనే పరిశీలకులండి. ఈనాడు ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు ఎక్కువ శాతం మంది ఎవరున్నారు తెలుసా? యూదులే. జ్యూస్ అనగానే బత్తాయి జ్యూసా అట్లా అనకండి. మళ్ళీ జ్యూస్ అంటే ఎవరు? యూదులు, శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు. ఎలా పడితే అలా వెంబడించరు. ఇప్పుడు పరిశీలన చేస్తారు, ఆలోచన చేస్తారు. అప్పుడు వెంటనే చూడండి పరుపెత్తుకుని పోయాడంట. చదవండి దయచేసి. మళ్ళీ చూడాలి. నేను చదువుతున్న 12:3 మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకున్నది. అంటే ఇలాంటి కార్యాలు ఎవరు చేయగలరు? మరి ఆయన ఎవరు? రైట్, ముందుకెళ్దాం. ఇంకా 3వ అధ్యాయం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. 28వ వచనం కూడా 16, 17 ఒకసారి చూడండి. పరిశీలు, శాస్త్రులు, సుంకరులు వీళ్ళందరితో కలిసి యేసు ప్రభు ఏం చేస్తున్నాడట? భుజిస్తా ఉన్నాడట. చదవండి. పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులు అడగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అడిగింది ఎవరు? పరిశీలలోనున్న శాస్త్రులు. అంటే ఈయన సుంకరులతో పాపులతో భోజనం చేస్తున్నాడని డైరెక్ట్ గా అడిగే దమ్ము లేక ఆయన శిష్యుల్ని సైడ్కి పిలిచి అడుగుతున్నారట. ఏంటండి మీ బాస్ వాళ్ళతో తింటున్నాడు, వీళ్ళతో తింటున్నాడు, వాళ్ళతో కూర్చుంటున్నాడు, ఇటు వీళ్ళతో కూర్చుంటున్నాడు, వీళ్ళు మన కులం కాదు, వాళ్ళ మన కులం కాదు, మన గోత్రం కాదు, వర్గం కాదు, వర్ణం కాదు అని అడుగుతున్నారట. అప్పుడు ఏం జరిగిందో చూడండి దయచేసి. అప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు? యేసు ప్రభు లేకపోతే శిష్యులా? అంటే వీళ్ళు కూడా వంకరోళ్ళే. ఇందాక ఆవిడ కోడి మీద పెట్టి అన్నట్టు అడుగుతుంది శిష్యులైనా. చెప్పండి, ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి అంటుంది ఆయన్నే. కాబట్టి ఇప్పుడు ఈ డొంక తిరగడం ఎందుకురా, డైరెక్ట్ నేనే చెప్తాను ఆయన ముందుకు వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు జాగ్రత్తగా. రోగులకే గాని ఆరోగ్యము గల వానికి వైద్యుడు అక్కర్లేదు. చెప్పండి, మళ్ళీ చదవండి. రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. పాపులనే ఇప్పుడు చాలు. ఇప్పుడు ఈయన మరి పాపుల్ని పిలువ వచ్చింది కానీ అన్నాడంటే ఏ రోగం కోసం వచ్చాడు ఆయన? అంతే కదా, భూ సంబంధమైన రోగాల కోసం ఆయన రాక్కర్లేదు. ఆయన వచ్చింది ఏకైక రోగం ఒకటే,
అది ఎవడు మనిషికి అన్నది అసాధ్యం. అది పాపాన్ని తీసివేయడము, రక్షించడం అనేది, పాపంలో నుండి రక్షించడం అనేది ఇందాక అదే చదువుకున్నాం మనం. ఏమండి మరి ఎవరు రక్షించబడతాడు అని అంటే అది మీకైతే మీ అంతటి మీకు అసాధ్యం. మరి దేవునికి ఇప్పుడు ఈ వైద్యుడు ఏమని చెప్తున్నాడు? నేను ఎవరికి వైద్యుణ్ణి? పాప రోగులకు వైద్యుణ్ణి. అంటే నేను ఎవరిని? అసాధ్యుణ్ణి. అసాధ్యుడు ఎవరు? సమస్తము సాధ్యం చేయగలిగిన వాడే అసాధ్యుడు. ఆయన ఎవరట? దేవుడు. రోగాన్ని తీసే మంచి వైద్యుడు కదండి, మంచుడే కదండి పాపం. ముందుకెళ్దామండి అలాగా. చూడండి దయచేసి 28వ వచనం. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పారు. ఇక్కడ విశ్రాంతి దినం అంటండి. ఏమండి విశ్రాంతి దినంలో ఏం జరిగిందంటే తనతో ఉన్న శిష్యులు పాపం వెళ్తా వెళ్తా ఆకలేసిందేమో, వెన్నులు దించుకొని అవి నలుపుకొని నోట్లు వేసేసుకున్నారట. అంతేనా? అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పరిశీలి శాస్త్రంలో విశ్రాంతి దినాన్ని మీరారు, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు అన్నారట. ఒరే దౌర్భాగ్యులారా, విశ్రాంతి దినం పాటించాలి అన్నది అమల్లో ఉన్న కాలంలోనే దావీదే విశ్రాంతి దినాన్ని ఏమన్నాడు అక్కడ? అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కొంతమంది పాటించలేదు. ఆ సంగతి మీకు తెలుసా? అంటే మంచి చేయడానికి విశ్రాంతి దినము లేదు, గాడిది గుడ్డు లేదు. అంతే కదా యేసుప్రభు చెప్తా. మంచి పని చేయడానికి తర్వాత చాలా సందర్భాల్లో ఉంటుంది. ఒకడికి చాలా గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె వెళ్ళి నూతిలో పడుద్ది, అది విశ్రాంతి దినమని సైలెంట్గా ఉంటాడా, లేకపోతే నూతిలో పడదని తీసేస్తాడా? కాబట్టి మంచి చేయడానికి మీరు ఎలాంటి కబుర్లు ఏం చెప్పకండిరా. అసలు దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టిన ఉద్దేశమే వేరు, మీరు దాన్ని తిరస్కరించేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అని మీకు ఒక సంగతి తెలుసా? చదవండి, పాయింట్ చదవండి. 28. మనుష్య కుమారుడిగా శరీరధారిగా మీ మధ్య కనబడుతున్న నేను విశ్రాంతి దినానికి కాదు, చెప్పాలి, విశ్రాంతి దినానికే కాదు, విశ్రాంతి దినానికే కాదు, బాగా నోటించాలి. ప్రతి దినమునకు ఆఖరికి మీ దినానికి కూడా చెప్పండి నేనే ప్రభుని. నేనే ప్రభుని అంటున్నాడంటే అర్థం ఏంటి? ప్రభు అంటే దేవుడు కదా. అదేటమ్మా అలా ఉన్నారు? ఆ దినాలు కలిగించింది ఎవరు? ఆ దేవుడు ఎవరు? నేనే అంటున్నాడు ఆయన. విశ్రాంతి దినానికే కాదు నాయన, అన్ని దినాలకి నేనే ప్రభుని. కలిగి ఉన్నదేది నేను లేకుండా ఆయన నేను దేవుడినే చెప్పుకుంటున్నప్పుడు మరి దేవుడు ఒక్కడే సత్పురుషుడు అన్నాడు కదండి. ఇక్కడ నేను దేవుడిని కాదని చెప్పుకున్నాడు కదండి అంటే నువ్వు ఎలా కుదురుద్ది? అది చెప్పుకున్నా ఎక్కడ చెప్పుకున్నాడు? మరి ముందు ఇవన్నీ ఏమైపోవాలా? అసాధ్యం, మనుషులకు అసాధ్యమైన ఇవన్నీ ఆయన చేస్తా వచ్చాడంటే ఆయన దేవుడు కాదా? చెప్పండి. ఇంకేమన్నాడు చూడండి దయచేసి, కొంచెం మనం ముందుకు వెళదాం దయచేసి. 3వ అధ్యాయానికి వచ్చామా? రావాలా? చీకటి పడ్డ పర్లేదు, చదవండి 1 వచ్చిన నుంచి. సమాజ మందిరంలో అక్కడ ఓటు చేయగలవాడు ఒకడు అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలనే ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. ఆయన నువ్వు లేచి మధ్య నిలువమని పూజ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ఆ వచ్చినాన్ని ఆ లైన్ ఏది ధర్మం? ఈ మధ్యలో ఎక్కువైపోయారండి. అసలు ఆ పదం నా నోట ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం లేదండి. ధర్మో రక్షిత రక్షిత అంటే ఏంటట? నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను. తర్వాత ఇంకో పాయింట్ ఏంటో తెలుసా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఏంటంట? దుష్టుడనేవాడు భూమి మీద ఉండకూడదు అని చెప్పాలంట. చెప్పండి, అలా శిక్షిస్తేనే మనకి. ఊరి దౌర్భాగ్యుడా, దుష్టుడనేవాడిని ప్రతివాడిని చంపేస్తా పోతే అసలు భూమి మీద మనిషి అనేవాడే ఉంటాడు. ఇంక నీకు మంచి అంటే నువ్వు ఉంటే కదా నీకు మంచి ఉంటానికి. దుష్టుడనేవాడిని శిక్షించుకుంటూ వెళ్ళిపోతే నా బైబిల్ చెప్తుంది నీతి మంత్రులు లేడు, ఒక్కడు లేడు. ఇప్పుడు ఎంతమందిని వేసేయాలి చెప్పండి? అందరిని వేసేయాలి. ఇంకేముంటది భూమి మీద? వాళ్ళకాడి ఇంకేముంటదండి భూమి మీద? నా యేసు చెబుతున్న ధర్మం ఏంటో తెలుసా? పాపాన్ని చదవండి, ఆ మాట
చదవండి అమ్మా మాట, ఇప్పుడు చదివారు కదా మాట. ఏది ధర్మము? మేలు చేయడం ధర్మమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? ప్రాణాన్ని తీసేయడం ధర్మమా? చెప్పండి దయచేసి, మీరు చెప్పండి దయచేసి. ఇప్పుడున్న ఈ కాలాన్ని బట్టి మీరు చెప్పండి. పాపం చేసిన ప్రతి వాడిని క్షమించకుండా చంపేసుకుంటే వెళ్ళిపోతే ఏమండి? సాయంత్రం మాట్లాడుకున్నాం అద్భుతమైన సందేశం. పాపం చేసిన ప్రతి వాడిని ఇంకా క్షమించకుండా చంపేసుకుంటూ వెళ్ళిపోతే అసలుకి ధర్మం అనేది, ధర్మ స్థాపన అనేది నువ్వు ఎక్కడ చేస్తావు? భూమి మీద మనిషి ఉండడు కదా, భూమి మీద మనిషి ఉండడు కదా, ధర్మస్థాపన ఎక్కడ చేస్తావు? ఏది ధర్మం అడుగుతున్నాడు యేసు ప్రభు. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. ఒక వ్యక్తిని చంపేయడం గొప్ప కాదండి, ఒక వ్యక్తిని బ్రతికించడం గొప్ప. అది కేవలం దేవుడు మాత్రమే. నేను చంపి ఒక మనిషిని నువ్వు చంపితే నాకు నీకు తేడా ఏముంది? ఏమండి? ఇప్పుడు దేవుడు చంపేసి మనుషులు చంపేస్తే దేవుడికి మనిషికి తేడా ఏముంది? అర్థమవుతుంది మీకు? కాబట్టి ఆయన అందరిలాంటి దేవుడు కాదండి. ఈరోజు కులాలకు, మతాలకు, వర్ణాలకు, వర్గాలకు, దేశాలకు, ప్రాంతాలకు అతీతంగా ఆయన పాదాల దగ్గరకు వస్తున్నారంటే ఆయన దైవత్వము యొక్క గొప్పతనం ఏంటి చెప్పండి? ఆయన దైవత్వము యొక్క దైవత్వం కనబడింది ఆయనలో. సాక్షాత్తు మొన్న ఆ బాహుబలి చిత్రానికి, ఆ చిత్రాలకి, ఈ చిత్రాలకి ఏమంటే పెద్ద పెద్ద చిత్రాలకి మ్యూజిక్ వాయించిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు అంటున్నారు. ఏమన్నారు చెప్పండి? దేవుళ్ళు అనే వాళ్ళని చాలా మందిని చూశాను కానీ యేసు ప్రభు లాంటి గొప్ప దేవుని నేను ఎక్కడ చూడలేదు. ఏం చూసావయ్యా ఆయనంటే, క్షమించడంలో ఆయనకు లాగా పరాకాష్ఠకు చేరిన వాడు ఎవ్వడు లేడు. వండర్ఫుల్ స్టేట్మెంట్ కదా. అలా క్షమించగలిగిన వాడు ఏ దేవుడు? తప్పు చేసిన వాడిని వేసేసుకుంటూ పోయిన వాళ్ళని చూసాం కానీ ఆయన వేసేస్తున్నా కూడా క్షమించమని అడిగిన దేవుడు ఒక్కడు కూడా లేడు. ఆయన పరాకాష్ఠ అన్నాడు. అంతకంటే ఏం చెప్తాను చెప్పండి? ఒక ఆర్ఆర్కి మూర్తి బ్రాహ్మణుడు రేడియో ప్రసంగం అనగానే, ఒకప్పుడు టీవీలు లేనప్పుడు అందరూ వచ్చే శ్రోతలారా అనగానే అక్కడ కూర్చునేవాడు. ఎవరు అనుకుంటున్నారైనా? పచ్చి బ్రాహ్మణుడు, మామూలు బ్రాహ్మణుడు కూడా. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలారా. ఒకటి రెండా చాలా మంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు బైబిల్ని ఆలోచన చేస్తే ఏది ధర్మం? ప్రాణ రక్షణ ధర్మమా? ప్రాణ హత్య ధర్మమా? ఆలోచించండి. నేను విశ్రాంతి దినాన్ని ఒక మనిషిని బతికిత్తి ఏడిచేస్తున్నారు ఎదవల్లారా, అదే కదా ఆయనంట. ఏట్రా మీ ఏడిపేటి? మీరు దినాన్ని పట్టుకొని ఏలకడుతున్నారా? ఆడు జట్టాడు దినం చేయాల్సి వస్తుంది. దాన్ని బతికిస్తే మీకు పాప వచ్చేసిందా? మంచి చేయడానికి దినం ఏంటి? మంచోడా కాదు మీరు చెప్పండి. సద్బోధకుడేనా? సత్పురుషుడేనా? ఏది ధర్మం అంటే మళ్ళీ నోరు ఎల్లెట్టేశారు. మళ్ళీ అక్కడ మాట్లాడతలేదు వీళ్ళు ఏమన్నా మళ్ళీ ఏమైనా మాట్లాడుతున్నారా అంటే ఒప్పుకుంటున్నారా లేదని మంచోడని? రైట్, ముందుకెళ్దాం ఇంకా దయచేసి. ఎక్కడ ఉన్నాం మనం? ఓశ్రీగల్లోడి దగ్గర ఉన్నాం కదా. రైట్, 7-8 వచనాలు చదువుతాం. 7-8 వచనాలు చదవండి. యేసు తన శిష్యులతో కూడా ఎవరు టైం చూడొద్దండి, నేను మళ్ళీ చెప్తున్నాను. అలాగని మనం వచ్చిన టార్గెట్ మన ఊర్లో ఏం మిస్ అవ్వం, సరేనా? వాక్యమేనన్నా. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి చూడండి, ఎక్కడికి వెళ్ళాడు? ఏ సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్తాడేనో నాకు అర్థం కాదు. ఏదన్నా ఊరు అనుకోండి, పెంకులు పగిలిపోతాయి. మరి అర్థమవుతుంది మీకు ఎందుకు పగిలిపోతాయి? ఆయన ఎక్కడున్నాడని తెలిసినా కూడా జనాలు ఏమవుతున్నారు? గద్దలాగా వెళ్ళిపోతున్నారు. అందుకని ఈయన లటక్కు నుండి సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే చెప్పండి, గ్రౌండ్ సూపర్ ఉంటది కాబట్టి. చెప్పండి ఏముంటది? గ్రౌండ్ సూపర్ ఉంటది. తప్పనేసి ధోని ఎక్కేస్తాడు. స్టేజ్ ఎక్కడ ఉంటది? నేలలో ఉంటది. పబ్లిక్ ఎక్కడ ఉంటారు? అది మ్యాటర్. భలే ఉంది కదా. ఎప్పుడు వస్తారు రూపాయలండి? వెళ్దాం. అర్థం అవ్వలేదు మీకు? సముద్రం మధ్యలోకి ఎప్పుడు వస్తారో తీసుకెళ్తాను మిమ్మల్ని. హోప్ ఐలాండ్. హోప్ ఉన్నోళ్ళే రండి, రెడ్డి గారు లాగా హోప్ లేని వాళ్ళు రావద్దు. అర్థమైందా? అది మా మధ్యలో ఉన్నారు.
మరి బతుకుంటే బస్సు సాగు, ఊపిరింటే ఉప్పుకోలు అమ్ముకోవచ్చు. చచ్చిపోయి ఎక్కడున్నారు సత్యన్న. దాసాయన దగ్గర నా పరుగు బద్దు బై, నువ్వు వచ్చి లేకపోతే అన్ని పురమాయిన్ చేసావు, లైట్లు లాంతర్లు అన్నీనే. సత్య చచ్చిపోతాను కానీ నువ్వు రానక బై అని తీసుకొచ్చాడు. కాబట్టి ప్రాణం మీద తీపి లేకుండా, ఒకవేళ చచ్చిపోయిన సముద్రంలో నాకు పరలోకం ఇస్తాడు దేవుడు అన్న వాళ్ళు వచ్చేయండి. మరి ఓపెన్ ఎంతమంది వస్తారు? హల్లెలూయా. బోటుకి ఖర్చులు అవుతాయి, మరి బోటుకి డీజిల్ కొట్టిండలే సార్. రైట్, ఇప్పుడు రండి. ఇప్పుడు సముద్ర పోటుకు వచ్చారట. చెప్పాలా? జనాలు ఏం చేశారట? మీరు తాగండి, బిర్రుగా తాగండి, రేకలండి తాగండి. మ్యాటర్ చదవండి. 3వ అధ్యాయం చదివేలా తీసారమ్మా. 7-8 వచ్చిన చదవండి. పాయింట్ బాగా చూడాలి. యోదయ అనేది ఏంటి? మీ పక్కన ఉన్న పల్లెటూరు అనుకుంటున్నారు ఏంటి? దేశం. అది యోదయ అనేది ఏంటి చెప్పండి? ఒక దేశం. యోదయ దేశము నుండి సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? వచ్చేది ఊరి జనం కాదు, దేశపు జనాలు. వింటున్నారా? యేసు దగ్గరకు వచ్చే జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారంట? దేశాల నుంచి వచ్చేస్తున్నారంట. చదవాలి. యోదయ దేశము నుండి, యెరూషలేము దేశము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు దేశము నుండి, సీదోనుల దేశము నుండి, ఆ పట్టణాల నుండి, ఆ ప్రాంతాల నుండి చదవండి, గుంపులు గుంపులుగా. ఏమన్నా ఆయన ఏ మంచి లేకపోతే, ఆయన మంచోడు కాకపోతే గుంపులు గుంపులు ఎందుకంటే? మాట్లాడండి అమ్మ, మీకు నమస్కారం. ఆయనలో ఏ మంచి లేకపోతే, అసలు ఆయన మంచోడే కాకపోతే, సత్పురుషుడు సద్బోధకుడు కాకపోతే దేశాలు వచ్చేస్తున్నాయండి ఆయన దగ్గరికి. ఆయన వెళ్తలేదండి. దేశాలు ఏం చేస్తున్నాయి? ఆయన దగ్గరికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నారు? ఆయన మంచోడు కాకపోతే వస్తారా? ఆయన ఏ శక్తి లేకపోతే వస్తారా? ఆలోచించాలి మీరే. కొంచెం మనం ముందుకెళ్దాం దయచేసి. 4వ అధ్యాయానికి వచ్చాం. ఇంకెన్ని అధ్యాయాలు ఉన్నాయి? కాపు 6 ఉన్నాయి. అంటే ఇంకెంత మ్యాటర్ తెలియాలి చూడండి. 2 టక 3వ వచనం నుండి రాసుకోండి. 20వ వచనం వరకు రాసుకోండి. 19-20 వచనాలు చదవండి. 19-20 వచనాలు చదవండి దయచేసి. వాక్యము నుండి గాని ఐహిక విచారములు, ధనమాసమును మరి ఇతరమైన అపేక్షలను లోపలికి వచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నేలను చాలా ధనం ఏం చేస్తుందంట? నేను డైరెక్ట్ చెప్తున్నాను చూడండి. ధనం ఏం చేస్తాడంట? వాక్యాన్ని అణిచేస్తుందట. అర్థమైందా వచ్చిన భావం మీకు? ధనం ఆశ ఉన్నవాడు వాక్యాన్ని ఏం చేస్తాడంట? తొక్కేస్తాడంట. మళ్ళీ బాగా వినాలన్నమాట. ధన వ్యామోహం ఉన్నవాడు వాక్యాన్ని ఏం చేస్తాడంట? అణిచేస్తాడంట. అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని అయినా తొక్కేస్తాడు కానీ డబ్బు చెప్పిందే వింటాడు. డబ్బు ఆలోచన ప్రకారంగా నడుస్తాడు కానీ వాక్య ప్రకారంగా నడవడు. అది మనిషికి అసాధ్యం, కానీ దేవునికి అర్థమైంది మీకు? అర్థమవుతుందా నా భాష మీకు? అది ఎవరు చేయగలిగారు? అది యేసు దేవుడు ఒక్కడే చేయగలిగాడు. ఎందుకంటే ఆయనకి ఎక్కడ బ్యాంక్ లేదు, ఏ బ్యాంకులో అకౌంట్ లేదు, ఏ బ్యాంకులో బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అలాగని సంచిలో బొడ్లో ఎక్కడ ఏ డబ్బులు లేవు. ఏమయ్యా ఏదో రోమ ప్రభుత్వం వచ్చింది, ఏ రోజు పంపించారట? పన్ను కట్టమంటున్నారట. పేతురు ఎల్లు గాలమేసి. గాలంలో బ్యాంక్ ఎక్కడుంది? చేపలో బ్యాంక్ ఎక్కడుంది? సముద్రంలో బ్యాంక్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి తెచ్చిందండి బాబు? వేసి ఆ గాలానికి ఏది పడితే దాని నోట్లో ఉంటది, మన పన్ను ఉంటది. దాని నోట్లో ఉంటది. చేప నోట్లో మన పన్ను ఉంటది, దాని పన్నే ఉంటది. ఆ పన్ను కాదు చెప్పండి, సుంకము. అది ఎవరికి సాధ్యమైంది చెప్పండి? ఆలోచించండి ప్రియులారా. మనం తడుముకొని చావాలి.
లేదంటే అప్పుల కోసం ఇంటింటికి తిరగాలి. మనం మీ చిత్రం ఏంటంటేనండి, లక్షల రూపాయలు దాచిపెట్టుకున్నా కూడా బెంగే మనకి. అంటే ఎంతున్నా కూడా బెంగే. కానీ ఏమీ లేని ఆయన ఎలా చేయగలిగాడు ఆలోచించండి. అస్సలు బెంగపడ్డాడు ఏమైనా? 40 ఏళ్ళు గాలం వేసి మన పన్ను తెచ్చి కట్టేసి పొడవ వెళ్ళిపోద్ది, నీకు కట్టు నాకు కట్టు ఇద్దరు కట్టి అన్నాడా లేదా? ఇద్దరు కట్టేసాడు. డబ్బు వ్యామోహం చెప్పండి, వాక్యాన్ని ఏం చేస్తుందంట అంటే దేవుని మాట కూడా విన్నవదు. అది దేవుని మాట వినగలిగిన వాడు డబ్బును కూడా ఏం చేయగలడు? పాదాల కింద తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం.